మిక్స్డ్ టాక్తో యునానిమస్ అంతే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈస్ శివ. హిట్ 3కి హిట్ టాక్ ఏం పడలే, మనకు తెలుసు, చూస్తూనే ఉన్నాం. స్టిల్ స్ట్రాంగ్గా హోల్డ్ చేసిందా, ఎక్కడి వరకు వెళ్ళింది, టైర్ 2 మూవీస్లో ఏ రికార్డ్స్ లేస్తున్నాయి, హిట్కి ఇంకెంత రావాలి, ఇవన్నీ మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హిట్ 3 సినిమా ఫస్ట్ డే టైర్ 2 మూవీస్లో టాప్ 2 రికార్డ్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. జస్ట్ 1 crore దసరా రికార్డ్ని మిస్ అయింది. నాని అన్న క్రేజ్ని, ఆ ఫ్రాంచైజ్కున్న ఫ్యాన్ బేస్ లెవెల్ని చూపించింది. ఫస్ట్ డేనే 43% రికవర్ చేసింది. మామూలు ఓపెనింగ్స్ కాదు. అయితే నిన్న నైజాంలో 2.8 కోట్ల షేర్, సీడెడ్లో 84 లక్షల షేర్, వైజాగ్లో 80 లక్షల షేర్, గుంటూరులో 40 లక్షల షేర్, ఈస్ట్లో 45 లక్షల షేర్, వెస్ట్లో 20 లక్షల షేర్, కృష్ణాలో 35 లక్షల షేర్ అండ్ నెల్లూరులో 20 లక్షల షేర్. అలా నిన్న తెలుగు స్టేట్స్లో 6.05 కోట్ల షేర్ అండ్ 10.2 కోట్ల గ్రాస్తో సూపర్గా హోల్డ్ చేసింది. దాంతో 2 డేస్లో నైజాంలో 7.9 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 13 కోట్లు, సీడెడ్లో 2.5 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5.4 కోట్లు, ఇంకా వైజాగ్లో 2.6 కోట్ల షేర్, ఈస్ట్లో 1.3 కోట్ల షేర్, వెస్ట్లో 1.3 కోట్ల షేర్, గుంటూరులో 1.6 కోట్ల షేర్, కృష్ణాలో 1.2 కోట్ల షేర్ అండ్ నెల్లూరులో 58 లక్షల షేర్. టోటల్ ఆంధ్ర బ్రేక్ ఈవెన్ టార్గెట్ 15 కోట్లు. అలా తెలుగు స్టేట్స్లో 2 డేస్లో 19 కోట్ల షేర్ అండ్ 32.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 33.4 కోట్లు, అంటే ఇంకా 14 కోట్ల షేర్ కొట్టాలి హిట్కి. ఇంకా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 2 డేస్లో 3.4 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 6 కోట్లు అండ్ ఓవర్సీస్లో 8.3 కోట్ల షేర్. ఇవాళతో హిట్ అయిపోద్ది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు. అలా 2 డేస్లో వరల్డ్ వైడ్గా 30.6 కోట్ల షేర్ అండ్ 57 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఎక్సలెంట్గా హోల్డ్ చేసింది. ఇంకా ఇవాళ రేపు ర్యాంపేజ్ మస్తు ఉంటుంది. మండేలోపు 100 కోట్లు కొట్టేస్తుంది. మీరేమంటారు? ఒకసారి లాంగ్ రన్లో టైర్ 2 హీరోస్ టాప్ మూవీస్ పైన ఒక లుక్ ఇస్తే 5th ప్లేస్లో నాగ చైతన్య తండేల్. ఫస్ట్ 50 crore షేర్ సినిమా తనకి లాంగ్ రన్లో 53.2 కోట్ల షేర్ కొట్టింది. 4th నాని సరిపోద శనివారం, డిస్పైట్ ద రేంజ్ నాని రేంజ్తో 52 కోట్ల షేర్. తార్ దసరా బ్యాక్ టు బ్యాక్ మూవీస్, మాస్ రన్తో 65 కోట్ల షేర్. సెకండ్ టిల్లు స్క్వేర్ ఈ సినిమాతో టైర్ 2లోకి ఎంట్రీ ఇచ్చి సీక్వెల్ పవర్తో మ్యాసివ్ రన్తో 69 కోట్ల షేర్. అండ్ ఫస్ట్ స్టిల్ అన్బీటబుల్ గీతా గోవిందం 2018లో వచ్చి కూడా ఇంకా అన్బ్రేకబుల్గా ఉంది టైర్ 2 హీరోస్ పరంగా, ఏకంగా 72 కోట్ల షేర్. విజయ్ పీక్ టైం, అసలు ఆ లాంగ్ రన్, ఆ ఫ్యామిలీ ఆడియన్స్లో ఆ పుల్లు బాబోయ్. మార్కెట్లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. అయితే రాబోయే టైర్ 2 మూవీస్లో ఏది కొడుతుంది హిట్ 3ని? టాప్ 3 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, కానీ మరి ఫస్ట్ ప్లేస్ అంటే 50-50. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. రన్ చూస్తుంటే, సమ్మర్ వేడి చూస్తుంటే, నాని అన్న కసి చూస్తుంటే గీతా గోవిందంని కొట్టేలానే ఉన్నాడు. మరి మీరేమంటారు? సో అది గైస్ మ్యాటర్. హిట్ 3 సినిమా ఓల్డ్ అండ్ టాప్ టైర్ 2 మూవీస్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీకు హిట్ 3 ఎంత కొడుతుంది అనిపిస్తుంది లాంగ్ రన్లో కింద చెప్పండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.